హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్. దిస్ ఇస్ నిఖిత అండి. ఈ రోజు మనం టెట్ అండ్ డిఎస్సి ఏపీ 2024 లో మనం సైకాలజీ సిడిపి చూసుకుంటున్నాం. దిస్ ఇస్ టెస్ట్ 3 అండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇది పేపర్ 1, పేపర్ 2 ఇద్దరికి అండి యూస్ఫుల్ అవుతుంది, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ కాబట్టి. ఓకేనండి. ఫస్ట్ క్వశ్చన్, వైకల్యం ఉన్న పిల్లల విద్యావసరాలను తీర్చడానికి 1992లో చేయబడిన చట్టం ఏది? ఆప్షన్స్: నేషనల్ ట్రస్ట్ చట్టం, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం అండ్ బాలల హక్కు చట్టం, ప్రత్యేక అవసరాలు గల బాలల చట్టం. ద రైట్ ఆన్సర్ ఈజ్ రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం అండి. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీపీఈపీ విస్తరించి రాయగా అంటే అబ్రివేషన్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ పంచాయత్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎంపవర్మెంట్ ప్రాజెక్ట్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ పాఠశాలల భారతదేశంలో ప్రారంభించబడిన సంవత్సరం ఏది? ఆప్షన్స్: 1975, 1985, 1995 అండ్ 2005. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అండి, 1995. నెక్స్ట్ క్వశ్చన్, శిశువులలో మంచి శరీర కండర చలన నైపుణ్యాలను అభివృద్ధి పరచడం పూర్వ ప్రాథమిక విద్యలో ఒక లక్ష్యముగా సూచించినది ఏమిటి? ఆప్షన్స్: కొటారి కమిషన్, మెకాలే కమిషన్, జనార్దన్ రెడ్డి కమిషన్, శ్రీకృష్ణ కమిషన్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి కొటారి కమిషన్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి తన రెండు కళ్ళతో ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని 180 డిగ్రీల పరిధిలో చూచుటను ఇలా అంటారు. 180 డిగ్రీలు అంటే ఇది వస్తుందండి యాంగిల్ మనకి. ఓకేనండి, స్ట్రైట్ గా. ఓకే. దృష్టి వ్యవహారం, దృష్టి సామర్థ్యం, దృష్టి స్పష్టత అండ్ దృష్టి క్షేత్రం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 అండి, దృష్టి క్షేత్రం మాట. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో సెరిబ్రల్ పాల్సీకి సంబంధించినది ఏమిటి? ఆప్షన్స్: మోనోప్లీజియా, డిస్ప్రాసియా అండ్ స్నెల్లన్ అండ్ ఫిలడెల్ఫియా. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మోనోప్లీజియా అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆటిజం ఆటోస్ అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. ఆటోస్ అంటే ఏమిటి? ఆప్షన్స్: ఆమె, అతను, తాను, దేవత. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వికలాంగుల చట్టం PWD యాక్ట్ 1995 ప్రకారం లేదా అంతకంటే ఎక్కువ లోపం ఉంటే వారిని వినికిడి లోపం ఉన్నవారు అని నిర్వహించారు. అంటే ఎంత శాతం కంటే ఎక్కువ. ఓకేనండి. ఆప్షన్స్: 30 dBHL, 40 dBHL, 50 dBHL అండ్ 60 dBHL. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి 60 కంటే ఎక్కువ అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరైతే స్వతంత్రంగా తమ పనులను చేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల పర్యవేక్షణ శ్రద్ధ అవసరమవుతాయో వారే మానసిక వికలాంగులు అని పేర్కొన్న వారు ఎవరు? ఆప్షన్స్: NP 1986, చంద్రిక 2002, ప్రేమి 1988, బెండా 1954. రైట్ ఆన్సర్ వచ్చేసరికి బెండా 1954. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రజ్ఞా లబ్ధి ఇంటెలిజెంట్ క్వశ్చన్, 50 నుంచి 70 మధ్య ఉన్నవారు ఏమిటి? ఓకేనండి, ఒకసారి ఆప్షన్స్: అతి తీవ్ర బుద్ధిమాంద్యులు, తీవ్ర బుద్ధిమాంద్యులు, మిత బుద్ధిమాంద్యులు, తక్కువ బుద్ధిమాంద్యులు. రైట్ ఆన్సర్ వచ్చేసరికి తక్కువ బుద్ధిమాంద్యులు అండి. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాలు కలిగి ఉండటాన్ని ఇలా అంటారు. ఏమంటారు చూద్దామండి ఒకసారి. శారీరక వైకల్యం, బహుళ వైకల్యం, సెరిబ్రల్ పాల్సీ, అభ్యాసన వైకల్యం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి బహుళ వైకల్యం అండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం మండల స్థాయిలో నిర్వహిస్తున్న కేంద్రాలు ఏమిటి? ఒకసారి చూసుకుందామండి. కిసాన్ కేంద్రాలు, మండల వనరుల కేంద్రాలు, భవిత కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ భవిత కేంద్రాలండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరిగ్గా జతపరచబడిన దానిని గుర్తించండి.
ఆప్షన్స్ చూసుకుందామండి ఒకసారి ఏమేమి ఇచ్చో చూద్దాం. అందులో లిపి 1964, 66 కిండర్ గార్డెన్ విద్యా విధానం వినికిడి లోపం అంచనా. ఓకేనండి. సో ఇక్కడ మనకి అందుల లిపి వచ్చేసరికి మనకి ఇక్కడ బ్రెయిల్ లిపి అండి. ఆప్షన్ సి అవుతది. నెక్స్ట్ 1964 నుంచి 1966 అంటే కొఠారి కమిషన్ వస్తది మనకి. నెక్స్ట్ కిండర్ గార్డెన్ విద్యా విధానం అంటే ఫ్రోబ్రెల్ అండి. నెక్స్ట్ వినికిడి లోపం అంచనా. ఓకే. ఇది వచ్చేసరికి మనకి శ్రవణ మానిని అండి. సో ఓకే. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతది మనకి. నెక్స్ట్ క్వెషన్. ఏ సంవత్సరంలో దివ్యాంగుల హక్కు చట్టం ఆమోదించబడినది? ఆప్షన్స్ 1996, 1994, 2016, 2022. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి 2016 అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. పిల్లలలో ప్రవర్తన సమస్యలను అధిగమించడానికి ఈ పద్ధతిని అవలంబిస్తారు. ఆప్షన్స్ మూల్యాంకనం, పరిణామం, ఆకృతీకరణ, ఇంటింటికి తిరుగుతూ బోధించడం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి ఆకృతీకరణ అండి. ఆప్షన్ 3 ఇస్తే రైట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలకు ఈ క్రమంలో బోధన చేయడం ఆమోదయోగ్యమైనది. ఒకసారి ఆప్షన్ చూడండి. చదవడం, రాయడం, వినడం, మాట్లాడడం. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. మాట్లాడడం, వినడం, రాయడం, చదవడం. అండ్ రాయడం, చదవడం, మాట్లాడడం, వినడం. మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి ఫస్ట్ మనకి ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఏది అయినా కానీ ఎప్పుడు LSRW అనేది ఉంటదండి. సో ఫస్ట్ లిజనింగ్ అంటే వినడం వస్తుంది. తర్వాత మాట్లాడాలి. ఏదైనా ఫస్ట్ మనం వినాలి, తర్వాత మాట్లాడడం నేర్చుకోవాలి, తర్వాత చదవడం నేర్చుకోవాలి, లాస్ట్ లో రాయడం అండి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో కూడా ఇదే ఉంటదండి. ఓకేనండి. LSRW. నెక్స్ట్ యుఈఈని విస్తరించగా. ఓకే, ఇది కూడా అబ్రివేషన్ ఇచ్చాడు. యుఈఈ యొక్క ఫుల్ ఫామ్ అండి. ఒకసారి చదువుతున్నా వినండి. యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎకనామిక్ ఎవాల్యుయేషన్, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ ఎడ్యుకేషన్, అప్గ్రేడింగ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అండి. యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. నెక్స్ట్. పిల్లల సమగ్ర వికాసానికి అవకాశాలు కల్పించడం పూర్వ ప్రాథమిక విద్యా లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్న కమిషన్ ఏమిటి? ఒకసారి ఆప్షన్స్ మిస్ గ్రేస్, కొఠారి, మెకాలే, గాల్టన్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. కొఠారి కమిషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నల్లబల్ల పథకం అమలులోకి వచ్చిన తేదీ ఏమిటి? చెప్పాను కదండి, బ్లాక్ బోర్డ్ అండి. సో ఆప్షన్స్ చూసుకుందాం. 30 సెప్టెంబర్ 1986, 30 సెప్టెంబర్ 1996, 5 సెప్టెంబర్ 1986 అండ్ 5 సెప్టెంబర్ 1996. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి 30 సెప్టెంబర్ 1986. నెక్స్ట్ క్వశ్చన్. మాంటిస్సోరీ పద్ధతిలో బోధన విధానం ఇలా ఉంటుంది. ఆప్షన్స్ పాఠశాల కేంద్రీకృతం, నెక్స్ట్ నల్లబల్ల కేంద్రీకృత, ఉపాధ్యాయ కేంద్రీకృత అండ్ విద్యార్థి కేంద్రీకృత. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ విద్యార్థి కేంద్రీకృత అండి. ఆప్షన్ 4 ఇస్తే రైట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్. తీవ్ర బుద్ధిమాంద్యత గల వారి ప్రజ్ఞలబ్ధి ఏమిటి? 20 కంటే తక్కువ, 40 కంటే ఎక్కువ, 20 నుంచి 35 మధ్యలో అండ్ 110 నుంచి 120 మధ్యలో. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి 20 నుంచి 35 మధ్యలో అండి. ఆప్షన్ 3 ఇస్తే రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కాళ్ళు, చేతి కండరాలు బలహీనంగా ఉండి చలన సమస్యలు గల వ్యక్తికి నిపుణులు సూచించే ఉపకరణం ఏమిటి? ఆప్షన్స్ 3 చక్రాల సైకిల్, రోలేటర్, చక్రాల కుర్చీ, అబాకస్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ చక్రాల కుర్చీ అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఈ కోవకు చెందిన పిల్లలు తరచుగా 12కు బదులు 21 అని రాస్తుంటారు. ఒకసారి ఆప్షన్ చూసుకుందామండి. బుద్ధిమాంద్యత, దృష్టి లోపం, వినికిడి లోపం, అభ్యాసన సమస్యలు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి అభ్యాసన సమస్యలు మాట. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్. ఈ పిల్లలు అర్థం లేకుండా నవ్వుతారు. ఎవరు? ఆప్షన్స్ శారీరక అంగవైకల్యం, వినికిడి లోపం, ఆటిజం, దృష్టి లోపం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆటిజం వచ్చిన పిల్లలు అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వినికిడికి సమస్యల పరిష్కారం కొరకు వాడే ఉపకరణం ఏమిటి? ఓకేనండి. బోధనోపకరణం, వినికిడి యంత్రం, టేప్ రికార్డర్, కళ్ళజోడు. ద రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు తెలిసే ఉంటది వినికిడి యంత్రం అండి. ఆప్షన్ 2 ఇస్ రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏజ్ నిషిత్ అంటే AYJNISHD ముంబై సంస్థ ఈ వ్యక్తుల కొరకు పనిచేస్తుంది. ఆప్షన్స్ వినికిడి లోపం, దృష్టి లోపం, బుద్ధిమాంద్యత, అభ్యాసన సమస్యలు. వినికిడి లోపం వాళ్ళ కోసమని పనిచేస్తుందండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి చికిత్స అనంతరం కూడా సరైన దృష్టిని పొందలేకపోతే అతనికి దృష్టి మాంద్యం ఉన్నట్లుగా పేర్కొనవచ్చు అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్స్ అన్నేకాన్ 1989, WHO 1997 అండ్ బెర్త్ లాట్ 1989, హెర్బర్ట్ 1997. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అన్నేకాన్ 1989 అండి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎంపిక చేసిన అతి తీవ్ర బుద్ధిమాంద్యత గల పిల్లలకు సమగ్ర శిక్ష పథకం కింద విద్యను అందించే కార్యక్రమం పేరు ఏమిటి? అండ్ ఆప్షన్స్ ఆర్ సాధారణ విద్య, ప్రత్యేక విద్య, రెమెడియల్ విద్య, ఇంటి వద్దనే విద్య. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 అండి. ఇంటి వద్దనే విద్య ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్. APPEP మొదటి దశ ఏమిటి? ఓకేనా అండి. ఫస్ట్ అంటే ఏంటండి? ఫుల్ ఫామ్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. అవునా అండి? సో దేని యొక్క మొదటి దశ ఎప్పుడు? 1989 to 95, 1984 to 87, 1889 to 95, 1884 to 87. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి 1984 to 87 అండి. సో మా ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మిగిలినవి కూడా నేను వరుసగా అప్లోడ్ చేస్తూ ఉంటానండి వీడియోస్ రిలేటెడ్ టు సైకాలజీ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.